ఏమంటున్నాడు? నేను సచివాలయానికి పోయినా అక్కడ లంకె బిందెలు దొరుకుతాయని చెప్పి అనుకున్నా, కానీ ఖాళీ కుండలే దొరుకుతాయని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నాను. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఖాళీ కుండలు ఉన్నాయా, లంకె బిందెలు ఉన్నాయా? నీకు తెలియదా? సోయి లేకుండానే ఇన్ని హామీలు ఇచ్చినవా? ఇవాళే ఇలా ఆర్థిక మంత్రి మొన్నటి దాకా ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసిండు. 34,000 కోట్ల రూపాయల రైతుల రుణాన్ని ఆగస్టు లోపు కనుక నువ్వు కట్టగలిగితే నేను రాజీనామా చేస్తా శాస్త్రంగా చెప్పి ఛాలెంజ్ చేశాను. దానికంటే ముందు 4 నెలలుగా చెప్తా ఉన్నాను. నేను ఎన్నికల ముందు కూడా చెప్పినా, రేవంత్ రెడ్డి జేజమ్మ దిగచ్చినా కూడా 34,000 కోట్ల రూపాయలు ఒకేసారి రైతాంగానికి బ్యాంకులు కట్టే దమ్ము నీకు లేదని చెప్పినా, ఇవాళ మాత్రం అంటుండు దేవునితో చెప్తున్నా, ఒప్పేసుకొని చెప్తున్నా అంటున్నావు. నీకు దమ్ముంటే హైదరాబాద్ లో భూములు అమ్మకుండా నువ్వు కట్టగలిగేటువంటి దమ్ము నీకుందా అని చెప్పి అడుగుతున్నా. ఇవన్నీ వస్తున్నప్పుడు వస్తున్నా ఎక్కడ రాసలేదు, కానీ వైన్ షాప్ లో మాత్రం లైన్లు కట్టి తీసుకుంటాను.